పిల్లుల్ని, రకరకాల పక్షుల్ని కొనుక్కోవడం, ఇంటికి పట్టుకెళ్ళి పెంచుకోవడం మీరు చూసుంటారు. కానీ కాకుల్ని కూడా పెంచుకుంటారా? కాకుల్ని అమ్ముతారా? రెంట్‌కిస్తారా? ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఇది నిజం. ఒక ఏరియాలో కాకుల్ని అమ్ముతారట. కొంతమందైతే రెంట్‌కిచ్చుకుని దాన్నే జీవనోపాధిగా మార్చుకుని బతికే వాళ్ళు కూడా ఉంటారట. అసలు ఈ విషయం ఏ విధంగా వెలుగులోకి వచ్చిందంటే హైదరాబాద్‌లోని పురాణాపూల్ శ్మశాన వాటికలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి పిండ ప్రదానం చేసి కాకికి పిండం పెట్టారు. ఒక్క కాకి కూడా రాలేదు. చాలా గంటలు వెయిట్ చేశారట. మనకు తెలిసిందే కదా! పితృదేవతల రూపంలో కాకులొచ్చి ఆ పిండాన్ని తింటాయనేది ఒక నమ్మకం. కానీ ఇప్పుడున్న కాంక్రీట్ జంగిల్‌లో కాకులెక్కడున్నాయి? పల్లెటూరులో కూడా అరాకొరా కనిపిస్తూ ఉన్నాయి. మరేం చేయాలి కాకులు లేకపోతే? దీన్నే జీవనోపాధిగా మలుచుకున్నారు కొంతమంది. ఇలా పిండ ప్రదాన సమయాల్లో కాకుల్ని రెంట్‌కి పంపిస్తున్నారట, లేదా కాకుల్ని అమ్ముతున్నారట. ఇక్కడ కూడా వీళ్ళు ఎవరో చెప్పడంతో ముర్గు చౌక్ అనే ఏరియాకి వెళ్ళి కాకిని కొనుగోలు చేసుకుని తీసుకొచ్చి ఆ పిండాన్ని ముట్టించారు. ఇప్పుడు ఈ వార్త ఆ నోట ఈ నోట అలా స్ప్రెడ్ అయిపోయి సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిపోయింది.